హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగులకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నందు మీకు డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి ఒక స్పెషల్ సెషన్ పైన అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రత్యేకంగా గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగుల కోసమే ఏపీఎస్సీ ఈ యొక్క నెలాఖరున మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులను అయితే కండక్ట్ చేస్తుంది. దీన్ని స్పెషల్ సెషన్ కింద మెన్షన్ చేశారు. వీటికి మనం దరఖాస్తుని చేసుకునేందుకు 13/9/2021 అంటే ఇంకో 4 రోజుల్లో ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 13/9/2021 నుంచి 17/9/2021 వరకు కూడా వీటికి మనం దరఖాస్తుని చేసుకోవచ్చు. ఓకే, సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఇవి జరుగుతాయి. ఓకే, మీరు వీటికి దరఖాస్తుని చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మాత్రమే వీటికి దరఖాస్తుని చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సచివాలయం ఉద్యోగుల్లో అందరికీ కూడా వీటికి దరఖాస్తుని చేసేందుకు ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం ప్రస్తుతం కల్పించలేదు. ఈ యొక్క నోటిఫికేషన్లో కేవలం గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏదైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే మిగిలిన శాఖ ఉద్యోగులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ఎందుకంటే వార్డుల్లో కూడా చాలామందికి ఈ యొక్క ప్రొఫెషన్ రిక్రియేషన్ కోసం డిపార్ట్మెంట్ టెస్టులు అయితే కండక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ అప్డేట్ మాత్రం ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓకే, మరికొందరు వెయిట్ చేయాల్సిందే. అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారంటే సర్వే టెస్టులు మినహాయించి మిగిలిన అన్ని టెస్టులు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయంట. ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ కూడా మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంట్ టెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, కంప్యూటర్లో మన ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మాక్ టెస్టులు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అండ్ తర్వాత సర్వే అండ్ సెటిల్మెంట్ పేపర్స్ అనేవి కన్వెన్షన్ మోడ్లో కండక్ట్ చేస్తారంట. ఓకే, అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. వీటికి సంబంధించి బ్లాక్ ఆర్ బ్లూ పెన్ కూడా మనం యూజ్ చేసుకుని ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేసినప్పటికీ కూడా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఈ 100 మార్క్స్లో మనం 40 మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. అది ఏ కేటగిరీ అభ్యర్థి అయినప్పటికీ కూడాను మీరు ఖచ్చితంగా 40 మార్కులు సాధించాల్సిందే. ఇందులో ఒక వర్గానికి ఇన్ని అన్నట్టుగా ఎక్కడా లేదు. అందరూ కూడా 100కి 40 మార్కులు తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయినట్టే. కొంతమంది 2-3 పేపర్స్ అయితే రాయాల్సి అయితే ఉంది. సో వీళ్ళు ఖచ్చితంగా ప్రతి పేపర్కి కూడా 40 అలాగా సాధించాల్సి అయితే ఉంది. అంతేకాని అన్ని కలుపుకొని 40 అయితే కాదు. సో ఏ పేపరు రాస్తే మీరు ఆ పేపర్కి సంబంధించి ఖచ్చితంగా 100 మార్క్స్ జరుగుతుంది కాబట్టి మీరు 40 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. అలా మీకు 2 పేపర్లు 3 పేపర్లు ఉంటే ప్రతి దాంట్లో కూడా 40 తెచ్చుకోవాల్సిందే. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే, అన్ని కలిపి 40 కాదు, ప్రతి దాంట్లో కూడా 40 మనం సాధిస్తూ ఉండాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ మోడ్కి సంబంధించి డ్యూరేషన్ ఎంత ఇచ్చారంటే ఆబ్జెక్టివ్ టైప్లో జరిగేటువంటి పేపర్స్కి అయితే 2 hours అయితే ఇవ్వడం జరిగింది, 120 minutes. ఇంకా కన్వెన్షన్ టైప్ పేపర్స్కి అయితే 3 hours, 180 minutes అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, టైం టేబుల్ అండ్ సిలబస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో అందుబాటులో అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారు. మీకు అది రాగానే ఏ రోజున ఏ పేపర్ కోడ్ అనేది ఏ సెషన్లో జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా, సిలబస్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎగ్జామ్ సంబంధించి సెంటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. ఓకేనా, అండ్ తర్వాత ఏ పోస్ట్ వారు ఏ పేపర్ కోడ్ రాయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సెరికల్చర్ అసిస్టెంట్ అయితే పేపర్ కోడ్ 32 రాయాలి. విఆర్ఓ గ్రేడ్ 2 పేపర్ కోడ్ 18, 27, 43 రాయాలి. ఫిషరీస్ అసిస్టెంట్ పేపర్ కోడ్ 95, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 137, 142 పేపర్ కోడ్స్. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 146 and 148, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 146 and 148, విలేజ్ సర్వే గ్రేడ్ 3 161, 162. తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పేపర్ కోడ్ 117 రాయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా పేపర్ కోడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఇందులో మనకు విలేజ్ సర్వే గ్రేడ్ 3కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు లేదా ఇంగ్లీష్లో అయితే ఉంటుందంట. మీరు ఎగ్జామ్కి సంబంధించి ఆన్సర్ అనేది రాసేటప్పుడు తెలుగు లేదా ఇంగ్లీష్లోనే ఆన్సర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. కొంతమంది తెలుగు ఇంగ్లీష్ రెండింటిని కూడా యూజ్ చేస్తూ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు కదా. సో ఇలా రాయకూడదు అనమాట. అలా రాసినట్లయితే మీకు ఆన్సర్ షీట్ అనేది ఇన్వాల్వ్ అయితే అవుతుంది. మీరు 1 లాంగ్వేజ్ మాత్రమే ఎంపిక చేసుకొని తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మీరు ఆన్సర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈచ్ పేపర్కి 500 రూపీస్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఏవైతే పేపర్ కోర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందో ఆ యొక్క పేపర్ కోర్స్కి అప్లై అనేది చేసుకోండి. ఎగ్జామ్స్ అనేవి నెల 28వ తారీఖు నుంచి మీకు కండక్ట్ అవ్వడం జరుగుతుంది. వీరంత త్వరగా ఫలితాలు అనేది 1 or 2 daysలోనే రిలీజ్ చేసి మీ యొక్క ప్రొఫెషన్ డిక్లేర్ చేసే విషయంగాను లిస్టులు కూడా రెడీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తక్కువ సమయమే కాదనట్లేదు, కానీ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే సో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కొత్త వారికి ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.